ఓకే, మనం క్లాస్ 3లో సిఎంఆర్ఆర్ గురించి మనం డిస్కస్ చేసాం. అక్కడ సిఎంఆర్ఆర్ అంటే మనం చెప్పుకున్న విషయాలు ఏంటమ్మా? సిఎంఆర్ఆర్ అంటే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. మరి కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అంటే అక్కడ చెప్పుకున్నది ఏంటంటే ఆపరేషన్ యాంప్లిఫైర్కి 2 టైప్స్ ఆఫ్ గెయిన్స్ ఉంటాయని. ఒకటి డిఫరెన్షియల్ మోడ్ గెయిన్, రెండోది వచ్చేసి కామన్ మోడ్ గెయిన్ అని చెప్పుకున్నాం. డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ అంటే ఆపరేషన్ యాంప్లిఫైర్కి 2 డిఫరెంట్ ఇన్పుట్స్ని కనుక మనం సప్లై చేసినట్లయితే, అంటే ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్కి, అప్పుడు వచ్చేటటువంటి గెయిన్ వాల్యూని డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ అని. అలా కాకుండా కామన్ మోడ్ కనుక మనం ఇస్తే, అంటే రెండింటికి ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ కలిపి కామన్ మోడ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు అక్కడ మనకు వచ్చేటటువంటి గెయిన్ కామన్ మోడ్ గెయిన్ అంటారని కూడా అక్కడ మనం డిస్కస్ చేసాం. దాని నుంచి ఏడీ అంటే కనుక డిఫరెన్షియల్ మోడ్ గెయిన్ అని, ఏసీ అంటే కామన్ మోడ్ గెయిన్ అని చెప్పి, సిఎంఆర్ఆర్ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో అంటే ఏడీ బై ఏసీ అని చెప్పేసి చెప్పుకున్నాం. దాంతోపాటు అది ఒక పాజిటివ్ వాల్యూని డినోట్ చేస్తుందని కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. మరి ఈరోజు క్లాస్ ఏంటంటే థర్డ్ బిఎస్సి మన సిమ్ 6 గురించి మాట్లాడుతూ 7A పేపర్, మనం ఈరోజు చెప్పుకునే పేపర్ 7A ఎన్లాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనం క్లాస్ 4ని డిస్కస్ చేస్తున్నాం. అసలు క్లాస్ 4 ఏంటంటే స్లీవ్ రేట్. ఆపరేషన్ యాంప్లిఫైర్కి స్లీవ్ రేట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం సింపుల్ టెర్మినాలజీలో స్లీవ్ రేట్ గురించి డిస్కస్ చేస్తే కనుక మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి అసలు మన టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అసలు స్లీవ్ రేట్ అంటే ఏముంది, అసలు స్లీవ్ రేట్ మనకి ఫుల్ మార్క్స్ పడాలంటే స్లీవ్ రేట్కి మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి పబ్లిక్ ఎగ్జామ్ అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, మనం స్లీవ్ రేట్ అంటే ఈరోజు నేర్చుకోబోతున్నాం. అసలు స్లీవ్ రేట్ అంటే ఏంటి? స్లీవ్ రేట్ అంటే కనుక ఇది కూడా మన ఆపరేషన్ యాంప్లిఫైర్కి ఒక ముఖ్యమైన పారామీటర్. ఇది కూడా అంటే నువ్వు ఆపరేషన్ యాంప్లిఫైర్కి ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చినటువంటి వోల్టేజ్ ఇన్పుట్ ఇచ్చావు నువ్వు. ఆ ఇన్పుట్ని ఆపరేషన్ యాంప్లిఫైర్ ఏం చేయాలంటే ఇమీడియట్గా అవుట్పుట్గా కన్వర్ట్ చేయాలి. మరి ఇచ్చినటువంటి ఇన్పుట్ని ఇమీడియట్గా అవుట్పుట్ కింద కన్వర్ట్ చేస్తే, అంటే వితౌట్ ఎనీ టైం డిలే, అప్పుడు దాన్ని ఏమంటామంటే పెర్ఫెక్ట్ ఆపరేషన్ యాంప్లిఫైయర్, ఐడియల్ ఆప్ యాంప్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏది తీసుకున్నా సరే మనకు అంత పెర్ఫెక్ట్గా ఇన్పుట్ ఇచ్చిన వెంటనే దాన్ని అవుట్పుట్ కింద కన్వర్ట్ చేసి చూపించేస్తుందా వితౌట్ ఎనీ టైం డిలే అంటే అది సాధ్యపడదు. అయితే టైం డిలే అన్నది చాలా తక్కువగా ఉండాలి. అంటే ఆ టైం డిలే ఎంత తక్కువగా ఉంటే అప్పుడు ఆ ఆపరేషన్ యాంప్లిఫైర్ అన్నది అంత పెర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని చెప్తాం. అంటే నువ్వు ఇన్పుట్ ఇచ్చిన వెంటనే అది తక్కువ టైం తీసుకుని అవుట్పుట్గా కన్వర్ట్ చేసేస్తే కనుక అప్పుడు అది మనం ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అని చెప్పొచ్చు. ఈ స్లీవ్ రేట్ అన్నది కూడా అంటే హౌ ఫాస్ట్ వర్కింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అన్నది తెలియజేస్తుంది. మరి స్లీవ్ రేట్ అంటే డెఫినేషన్ ఒకసారి చూస్తే కనుక మనం ఏం చెప్తాం అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ అవుట్పుట్. అంటే మనం కనుక దానికి ఇన్పుట్ని ఇచ్చినట్లయితే అది అవుట్పుట్ కింద ఎంత ఫాస్ట్గా కన్వర్ట్ చేస్తుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ అవుట్పుట్ అని చెప్తాం మనం. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం స్లీవ్ రేట్ అంటే ఏం చెప్పొచ్చురా? అవుట్పుట్ వోల్టేజ్ బై టైం. దీన్నే మనం ఏమంటాం? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ అవుట్పుట్ వోల్టేజ్. అంటే ఇక్కడ నువ్వు జాగ్రత్తగా గమనిస్తే స్లీవ్ రేట్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ బై టైం అని అంటున్నాం. దీన్ని డిఫరెన్షియేషన్ పరంగా రాస్తే కనుక స్లీవ్ రేట్ ఈక్వల్ టు ఏం చెప్తాం అంటే dV0 బై dt అంటాం. ఇక్కడ V0 అంటే కనుక అవుట్పుట్లో వచ్చినటువంటి చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ టీ టైం డినోట్ చేస్తుంది, V0 అవుట్పుట్ వోల్టేజ్ని డినోట్ చేస్తుంది. మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం? టైం మనం గనక ఆపరేషన్ యాంప్లిఫైర్కి ఇన్పుట్ ఇచ్చాం, మనం అది పెర్ఫెక్ట్ ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అని అంటున్నాను నేను అన్నప్పుడు ఇమీడియట్గా ఆ ఇన్పుట్ని అది అవుట్పుట్గా కన్వర్ట్ చేయాలి. అంటే టైం ఎంత తీసుకోవాలి అవుట్పుట్గా కన్వర్ట్ చేయడానికి ఐడియల్ అయితే కనుక? అంటే టైం ఎంత తక్కువ తీసుకుంటే అది అంత పెర్ఫెక్ట్ ఆప్ యాంప్ అని చెప్తున్నాం. మరి ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి అది టైం వాల్యూని ఎంత తీసుకోవాలంటే 0 తీసుకోవాలి. టైం వాల్యూని 0 తీసుకోవాలి. అంటే ఎటువంటి టైము తీసుకోకుండా ఇన్పుట్ని అవుట్పుట్గా కన్వర్ట్ చేయాలి. సపోజ్ ఇక్కడ 0 వేయండి, ఏమవుద్దో చూద్దాం ఒకసారి. ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ V0 ఓకే బై టైం వాల్యూ 0. మరి టైం వాల్యూ 0 అయిందమ్మా, పెర్ఫెక్ట్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అది టైం వాల్యూ 0 అయింది. మరి సంథింగ్ బై 0 అంటే ఆన్సర్ ఏంటమ్మా? మనం ప్రీవియస్గా నేర్చుకున్నది ఏంట్రా? 1/0 అంటే ఇన్ఫైనైట్ అంటే నేర్చుకున్నారు కదా మీరు.
అంటే ఎప్పుడైతే టైం వాల్యూ 0 అవుతుందో స్లూ రేట్ వాల్యూ ఇన్ఫైనైట్ అవుతుంది. అంటే సంథింగ్ బై 0 అంటే ఇన్ఫైనైట్ కాబట్టి స్లూ రేట్ వాల్యూ ఇన్ఫైనైట్. అంటే దీన్ని బట్టి మనం ఒక కండిషన్ ఒకటి నేర్చుకున్నాం మనం. ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్కి స్లూ రేట్ వాల్యూ ఇన్ఫైనైట్ ఉంటుంది. ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్ స్లూ రేట్ వాల్యూ ఎంతమ్మా? ఇన్ఫైనైట్. మరి ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ అంటే కాదు. అసలు మనం దీన్ని కంప్లీట్గా స్టడీ చేయాలనంటే అసలు మనం ఇన్పుట్ ఏమిస్తాం, అది అవుట్పుట్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది, మరి కన్వర్ట్ అయినప్పుడు ఐడియల్ అయితే ఎలా కన్వర్ట్ అవుతుంది, ప్రాక్టికల్ ఆప్ యాంప్ అయితే ఎలా కన్వర్ట్ అవుతుంది. ఒకసారి కనుక మనం చూసినట్లయితే స్లూ రేట్ గురించి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే మనం స్లూ రేట్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ అవుట్పుట్ వోల్టేజ్ అని రాసి స్లూ రేట్ అంటే కనుక dV0/dt అని రాస్తే మనకి ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉండదు. ఎందుకంటే షార్ట్ ఆన్సర్ కోసం 5 మార్కులు ఇస్తున్నాడు కాబట్టి ఈ 2 స్టెప్స్లో 5 మార్కులు పడతాయంటే కొద్దిగా కష్టం. కాబట్టి దీన్ని కొద్దిగా ఇంటర్నల్గా మనం పూర్తిగా దీని స్ట్రక్చర్ అసలు ఎలా వర్క్ చేస్తుంది ఏంటన్నది పూర్తిగా మనం రాస్తే కనుక మంచి మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. దానివల్ల దీన్ని కొద్దిగా ఎక్స్పెండ్ చేస్తున్నాం లిసన్ కేర్ఫుల్లీ. మరి V0 అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ మనం? అవుట్పుట్ వోల్టేజ్. మరి వోల్టేజ్కి యూనిట్స్ ఏంటమ్మా? వోల్ట్స్. అలాగే టైం అన్నది చాలా ఫ్రాక్షనల్ టైం అని మనం చెప్తున్నాం కాబట్టి ఇక టైం ఎందులో ఉంటుందంటే మైక్రో సెకండ్స్. అంటే స్లూ రేట్కి యూనిట్స్ ఏంటంటే వోల్ట్స్ బై మైక్రో సెకండ్. వోల్ట్స్ బై మైక్రో సెకండ్. ఫైనల్గా స్లూ రేట్ ఈక్వల్ టు dV0/dt. అసలు ఇన్పుట్ సిగ్నల్ ఏంటి, అవుట్పుట్గా ఎలా కన్వర్ట్ అవుతుంది, కన్వర్ట్ అయినప్పుడు అసలు అక్కడ టైం ఎంత తీసుకుంటుంది, ఆ తీసుకునే టైం ఏమంటారు అన్నది కూడా ఒకసారి చూద్దాం. నేను ఆపరేషన్ యాంప్లిఫైర్ తీసుకుంటున్నా. ఆపరేషన్ యాంప్లిఫైర్కి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయమ్మా? 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఒకటి ఇన్వర్టింగ్ ఇన్పుట్, రెండోది వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. ఇది వచ్చేసి అవుట్పుట్. ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్. మరి ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్ ఇచ్చినటువంటి సిగ్నల్ ఏం చేస్తుంది? యాంప్లిఫై చేస్తుంది. ఎన్ని టైమ్స్ యాంప్లిఫై చేస్తుంది? ఏ టైమ్స్ యాంప్లిఫై చేసి అవుట్పుట్గా కన్వర్ట్ చేస్తుంది. మనం స్లూ రేట్ని అర్థం చేసుకోవడం కోసం నేను ఇచ్చినటువంటి ఇన్పుట్ సిగ్నల్ నేను ఏమనుకుంటున్నానంటే, నేను స్లూ రేట్ని అర్థం చేసుకోవడం కోసం నేను ఇచ్చినటువంటి ఇన్పుట్ సిగ్నల్ని ఒక స్క్వేర్ వేవ్ అని అనుకుంటున్నా. నేను ఇచ్చినటువంటి ఇన్పుట్ సిగ్నల్ ఏంటమ్మా? స్క్వేర్ వేవ్. నేను ఒక స్క్వేర్ వేవ్ని ఆపరేషన్ యాంప్లిఫైర్కి ఇన్పుట్గా ఇచ్చాను. మరి ఓకే, అది ఐదర్ ఇన్వర్టింగ్ ఆర్ నాన్ ఇన్వర్టింగ్. సపోజ్ నాన్ ఇన్వర్టింగ్ అనుకుందాం. ఇచ్చినటువంటి సిగ్నల్ని అది ఏం చేయాలి? యాంప్లిఫై చేసి అవుట్పుట్గా కన్వర్ట్ చేయాలి. మరి ఈ ఇచ్చినటువంటి సిగ్నల్ని ఇది యాంప్లిఫై చేసి అవుట్పుట్గా కన్వర్ట్ చేస్తుంది. మరి యాంప్లిఫికేషన్ అంటే ఏంటమ్మా? లో లెవెల్ సిగ్నల్ని హై లెవెల్ సిగ్నల్గా కన్వర్ట్ చేయడం. అందువల్ల అవుట్పుట్ ఎలా జనరేట్ అవుతుంది అంటే ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఓకే, మనం యాంప్లిఫికేషన్ పరంగా చూసినప్పుడు లో లెవెల్ సిగ్నల్ని హై లెవెల్ సిగ్నల్గా కన్వర్ట్ చేయడం చూసాం. కానీ మనం ఇందులో టైం గురించి కనుక మనం చెప్పాలంటే టైం డిలే ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం వివరించడం కొద్దిగా కష్టం. కాబట్టి అసలు ఇన్పుట్ వేవ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు అవుట్పుట్గా ఎలా కన్వర్ట్ అవుతుందని రెండు ఒకదాని కింద ఒకటి వేసి కనుక మనం అబ్జర్వ్ చేస్తే అది క్లియర్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి మనం టైం ఇంటర్వెల్ డయాగ్రామ్ వేయడం ద్వారా మనం దీన్ని ఒకసారి పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇస్తున్నటువంటి ఇన్పుట్ సిగ్నల్ ఇది. అది అలా కంటిన్యూ అవుతుంది. ఇన్పుట్ వేవ్ అది నేను ఇన్పుట్ ఇచ్చాను, ఇది అవుట్పుట్గా కన్వర్ట్ అవుతుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఫస్ట్ ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్ గురించి మాట్లాడుతున్నాను. మరి ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి ఎటువంటి టైం డిలే లేకుండా ఎగ్జాక్ట్గా ఇన్పుట్ని డైరెక్ట్ అవుట్పుట్గా కన్వర్ట్ చేయాలి, బట్ యాంప్లిఫై చేయాలి. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఇన్పుట్ సిగ్నల్ ఇది. ఈ ఇన్పుట్ సిగ్నల్ని ఆపరేషన్ యాంప్లిఫైర్ అన్నది యాంప్లిఫై చేస్తుంది. అంటే ఇక్కడ చూడమ్మా, ఈ విడ్త్ తింటుంటే కనుక అది యాంప్లిఫై చేస్తుంది. నేను ఐడియల్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఇమీడియట్గా ఈ రెండు లైన్లో కూడా ఎగ్జాక్ట్గా మీరు ఈక్వల్గా వేయాలి. డయాగ్రామ్ వేసినప్పుడు ఈ రెండు లైన్లు చూడమ్మా ఎగ్జాక్ట్గా ఈక్వల్ అవ్వాలి. అలా చూసారా మీరు? ఈ రెండు కరెక్ట్గా స్ట్రైట్ లైన్ కింద ఉండాలి. నెక్స్ట్ యాంప్లిఫై చేసింది ఇది, చూసారా? అంటే మీరు ఇక్కడ గమనిస్తే
సిగ్నల్ అన్నది యాంప్లిఫై అయ్యింది ఎగ్జాక్ట్గా, బట్ వేవ్ అన్నది ఎటువంటి డిలే లేదు. మరి డిలే అవుతుందో లేదో మీరు ఇక్కడ ఏం గమనించడానికి అవకాశం లేదు కదా. కాబట్టి అవుట్పుట్ వేవ్ ఫామ్ ఒకసారి ప్రాక్టికల్కి ఎలా ఉంటుందో ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. మరి ప్రాక్టికల్కి అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది? ప్రాక్టికల్ ఆప్ యాంప్కి అవుట్పుట్ని చూస్తున్నామా, చాలా కేర్ఫుల్గా చూడాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు వేసినట్లు డైరెక్ట్ దీనికి ఎగ్జాక్ట్ ప్యారల్గా వేయాలంటే ప్యారల్గా వేయకూడదు. ఎందుకంటే ప్రాక్టికల్ ఆప్ యాంప్కి ఏం చెప్తున్నాం మనం, సమ్ టైం తీసుకుని అవుట్పుట్ అన్నది జనరేట్ చేస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా దీని నుంచి ఎలాగే వచ్చేద్దానంటే రాదు. ఇప్పుడు ప్రాక్టికల్ చూస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం నేను ఒకసారి ఐడియల్ ఆప్ యాంప్ని సరిచేస్తున్నా, ప్రాక్టికల్ విడిగా చూద్దాం. ప్రాక్టికల్ ఆప్ యాంప్ చూడమ్మా, ప్రాక్టికల్ ఆప్ యాంప్కి వేస్తున్నాను నేను. అప్పుడు ఇది ఏం జరగాలి, ఎగ్జాక్ట్గా దీనికి ఈక్వల్గా ఇచ్చేలాగా అంటే వేయకూడదు. ఏం చేయాలి, మనం కొద్దిగా డిలే ఇవ్వాలి. డిలే ఇచ్చాను ఇదిగోండి, అంటే ఎగ్జాక్ట్గా ఇన్పుట్ అవుట్పుట్ కింద కన్వర్ట్ అయిందంటే అవలే, కొంత టైం తీసుకుని అది అవుట్పుట్ కింద కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయినప్పుడు యాంప్లిఫై అవుతుంది. ఆ యాంప్లిఫికేషన్ వాల్యూని ఒకసారి చూడండి. యాంప్లిఫై అయింది. మీకు అర్థం కావడం కోసం కొద్దిగా డిస్టెన్స్ చూపిస్తున్నా, అంటే బోర్డు సరిగ్గా కనబడదన్న ఉద్దేశంలో. సంథింగ్ లైక్ దట్. ఇక్కడ మీరు చూస్తే ఇంతకుముందు ఈ వేవ్ ఫామ్ యొక్క పీక్ వాల్యూ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంది, కానీ ఇప్పుడు చూసారా సమ్ డిలే అన్నది కనబడింది ఎక్కడమ్మా మీకు. ఇక్కడ చూసారా కొద్దిగా వేవ్ ఫామ్లో డిలే కనబడిందమ్మా అక్కడ మీకు. ఇంతకుముందు ఎగ్జాక్ట్గా ఈక్వల్ అయింది, యాంప్లిఫై అయింది. కానీ ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చిన తర్వాత సమ్ టైం తీసుకుని అది అవుట్పుట్ కనుక కనపట్టింది. చూసారా ఇక్కడ ఈ డిలే. అక్కడ ఏదైతే గ్యాప్ వచ్చిందని అంటున్నామో, ఏదైతే కొద్దిగా టైం తీసుకుందని అంటున్నామో దాన్ని ఏమంటారంటే ప్రాపగేషన్ డిలే అని అంటారు. దీన్ని ఏమంటామమ్మా, దీన్ని ప్రాపగేషన్ డిలే. దీన్నే మనం ప్రాపగేషన్ డిలే అని అంటాం. అంటే ఇచ్చినటువంటి ఇన్పుట్ డైరెక్ట్ అవుట్పుట్గా కన్వర్ట్ అవుద్ది, బట్ ఇది కొంత టైంని తీసుకుంటుంది. ఆ టైంని ఏమంటారంటే మనం ప్రాపగేషన్ డిలే అని అంటాం. మరి ఈ టైం వాల్యూ కనుక ఎంత తక్కువగా ఉంటే, ఈ ప్రాపగేషన్ డిలే ఎంత తక్కువగా ఉంటే ఆ ఆప్ యాంప్ అంత పెర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని మనం చెప్తాం. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, స్లూ రేట్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ బై టైం. ఇక్కడ టైం అంటే ప్రాపగేషన్ డిలే. ఎంత అయితే ఈ వాల్యూ ఎప్పుడు కూడా దీనికి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అవుట్పుట్ వోల్టేజ్ బై టైం ఎంతమ్మా, దీని వాల్యూ ఎప్పుడు కూడా 0 ఉండాలి ఐడియల్ అయితే కనుక. కానీ ఎగ్జాక్ట్గా 0 ఉంటుందంటే 0 ఉండదు. మరి దీని వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా స్లూ రేట్ వాల్యూ ఏమవుతుంది, ఇన్ఫైనైట్ అవుతుంది. ఇది దేనికి, ఐడియల్. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే స్లూ రేట్ వాల్యూ ఇన్ఫైనైట్ అవుతుందా అంటే ఇన్ఫైనైట్ అయితే, ప్రాక్టికల్గా అయితే కనుక ఇన్ఫైనైట్ అవ్వదు. అది మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది తప్పితే ఇన్ఫైనైట్ అయితే అవ్వదు. ఇది ఆప్ యాంప్కి సంబంధించి స్లూ రేట్ కాన్సెప్ట్. ఓకేనమ్మా. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం కొన్ని కాన్సెప్ట్ని. ఇట్లన్నింటిని కూడా మనం ఏమంటాం అంటే పారామీటర్స్ ఆఫ్ ఆప్ యాంప్ అని అంటాం. మనకు పారామీటర్స్ గురించి ఇప్పుడు మనకి విడిగా స్లూ రేట్ని షార్ట్ ఆన్సర్ కోచింగ్ అడగొచ్చు, లేకపోతే సిఎంఆర్ఆర్ని షార్ట్ ఆన్సర్ కోచింగ్ అడగొచ్చు. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో మనల్ని ఎస్ఐ కోచింగ్ కూడా అడుగుతున్నాడు. మనల్ని ఎస్ఐ కోచింగ్ అడిగినప్పుడు ఎలా అడుగుతాడని అంటే, వాట్ ఆర్ ది పారామీటర్స్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్, ఐదర్ ఐడియల్ ఆర్ ప్రాక్టికల్, ఏదైనా అడగొచ్చు. అడిగినప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న కాన్సెప్ట్లు ఏంటమ్మా, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్, ఇన్పుట్ వోల్టేజ్ డ్రిఫ్ట్, కానీ లేకపోతే సిఎంఆర్ఆర్, స్లూ రేట్, ఇవన్నీ కాన్సెప్ట్ని కూడా మనం అందులో రాయాల్సి వస్తుంది. కాబట్టి మొత్తం ఈ కాన్సెప్ట్లన్నీ నేర్చుకుంటే అటు ఎస్ఐ కోచింగ్ కవర్ అవుతుంది, ఇటు షార్ట్ ఆన్సర్ కోచింగ్ కూడా కవర్ అవుతుంది.
మనం నెక్స్ట్ క్లాస్లో ఆప్ యాంప్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అంటే అందులో ఈ ఆప్ యాంప్ వర్క్ చేయడానికి ఎన్ని స్టేజ్లు ఉంటాయి, అసలు ఇన్పుట్ సిగ్నల్ అవుట్పుట్గా కన్వర్ట్ అయినప్పుడు ఏ స్టేజ్లో అది ఏ విధంగా యాంప్లిఫై చేస్తుంది అన్న కాన్సెప్ట్, లాస్ట్ కాన్సెప్ట్ మనకు ఈ యూనిట్లో, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.